అసలు ఎన్నో వెయిట్ లాస్ జర్నీలు చూసుంటారు. పూరీలు ఎవరైనా వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నాను, నేను పూరీలు తింటున్నానని ఎవరైనా చెప్పారా? నేను చెప్తున్నాను. ఎందుకోసం అంటే భయపడుతూ స్ట్రిక్ట్ డైట్ చేయాలి, ఇవి తినొద్దు అవి తినొద్దని కన్ఫ్యూజన్లో ఉండి, అమ్మో కడుపు మార్చేసుకోవాలి, ఈ ఫుడ్ తీసుకోకపోతే ఏమైపోతామన్న బాధలో ఉండి వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయట్లేదు, భయపడుతూ. సో అందుకోసమే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చక్కగా హ్యాపీగా అన్నీ తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చండి. వెయిట్ లాస్ అంటే పెద్ద కష్టం ఏమీ కాదు. ఇష్టంగా కొన్ని మార్పులు చేసుకుంటే హ్యాపీగా వెయిట్ లాస్ అవుతాం. ఒకేసారి బరువు తగ్గామంటే ఇంకా మళ్ళీ పెరగము. ఇలాగ జీవితాంతం అంటే లైఫ్ స్టైల్ని మార్చుకుంటే సరిపోతుంది. ఫుడ్ని కట్ చేయడము అనేది వెయిట్ లాస్ జర్నీలో అది కరెక్ట్ అయింది కాదు. కొంతవరకు డైట్ చేసి మళ్ళీ డైట్ ప్లాన్ అనేది మిస్ అయిపోయింది అంటే మళ్ళీ యథావిధిగా మన లైఫ్ స్టైల్లోకి వచ్చామంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాము. సో అలాంటి డైట్ ప్లాన్స్ పెట్టుకొని వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయకండి, భయపడకండి. ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తాను, ఇది ఫాలో అవ్వండి. తప్పకుండా మీ శరీరంలో మార్పు వస్తుంది, మీరు హ్యాపీగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక డిటాక్స్ వాటర్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. ఏదో ఒకటి కాదు, చక్కగా ఉదయాన్నే లేచిన తర్వాత గోరువెచ్చని నీళ్ళు కంపల్సరీగా తాగుతాను. అందులో కొద్దిగా పసుపు వేసుకొని నిమ్మకాయ వేసుకొని తాగుతాను. నిమ్మకాయ వేసుకొని ఒకసారి తాగుతాను. ఏదో ఒకటి పొద్దున్నే బ్రష్ చేసిన వెంటనే ఈ వాటర్ని తీసుకోవడం ద్వారా మన జీర్ణక్రియ అనేది చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఏంటంటే మనము నైట్ అంతా ఉపవాస దీక్షలో ఉంటుంది మన బాడీలో, మన గట్ హెల్త్ అంటే మన జీర్ణ వ్యవస్థ. సో మనం ఏది లిక్విడ్స్ మామూలుగా కొన్ని వాటర్ అలాగా తీసుకుంటూ ఉంటాం కావచ్చు నైట్ పూట. సో ఫుడ్ ఏది తీసుకోము కాబట్టి ఫాస్టింగ్ మోడ్లో ఉంటుంది కాబట్టి, సో ఎర్లీ మార్నింగ్ ఈ గోరువెచ్చని నీళ్ళు ఈ పసుపుతో యాడ్ చేసి లేదంటే నిమ్మకాయ యాడ్ చేసి తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మంచిగా అంటే ఏంటంటే పేగులలో ఉన్న ఏదైనా బ్యాక్టీరియా కానీ అలాంటిది ఏదైనా ఉంటే మనకి బయటికి వెళ్ళిపోతుంది. యూరిన్ రూపంలో మనకి బయటికి వెళ్ళిపోతుంది. మన గట్ హెల్త్ అనేది హెల్తీగా తయారవుతుంది. మన జీర్ణ వ్యవస్థ కూడా హెల్తీగా తయారవుతుంది. సో ఈ ప్రాసెస్ నేను ఇది ఎందుకు స్టార్ట్ చేసే, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చేసే వాటర్ వచ్చేసి మెటబాలిజం మంచిగా మన కంట్రోల్లోకి ఉండి హెల్తీగా ఉండడం కోసం అయితే ఈ వాటర్ తాగాలి. సో ఈ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకు తాగాలి అనేది మరొక వీడియోలో చెప్తాను. ఇంక ఇలా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసుకున్న వెంటనే ఇంకా గిన్నెలో చక్కగా ఇలాగ వాటర్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని చక్కగా గ్లాస్లో పోసుకొని ఈ వాటర్ తాగిన తర్వాత సో నా డైలీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ముఖ్యంగా చెప్తున్నాను, ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం కంటే ముందే లేవడం చాలా చాలా మంచి హ్యాబిట్. నైట్ పూట తొందరగా పడుకోవడం మంచి హ్యాబిట్. అండ్ నెక్స్ట్ 8 అవర్స్ స్లీప్ అనేది మనకి కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ నీరసం అలాంటిది ఏమైనా మన లైఫ్ స్టైల్లో ఉంటే వాటి కోసం మధ్యాహ్నం కూడా రెస్ట్ తీసుకోవాలి. ఇవి చాలా ముఖ్యమైనవి పాటించాల్సిన నియమాలలో. ఇంకా ఈ డిటాక్స్ వాటర్ చక్కగా తాగేసిన తర్వాత చక్కగా పనులు ఉంటాయి కదా, ఇంకా మనకి వాకిలు ఉడ్చుకోవడము, ముగ్గులు పెట్టుకోవడము, ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఇలాంటి పనులన్నీ చేసుకుంటాను. సో ఈ వాటర్ తాగిన తర్వాత ఒక ½ అన్ అవర్ 1 అవర్ వరకు ఈ ఇంటి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ నేను ఒక డిటాక్స్ వాటర్ తీసుకుంటానండి. 2 డిటాక్స్ వాటర్ అయితే కంపల్సరీగా తీసుకుంటాను డైలీ మార్నింగ్. సో ఈ వాటర్ని తీసుకున్న తర్వాత ఈ వాటర్ తాగిన తర్వాత ఇంక అన్ని పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ జీలకర్ర, ఓమా, సోంపు, సో నల్ల జీలకర్ర ఇవి కలిపిన పౌడర్ తోటి అయితే ఒక వాటర్ కంపల్సరీగా తీసుకుంటాను. సో ఈ 2 వాటర్స్ తీసుకోవడం ద్వారా మనకేమవుతుందంటే మన మెటబాలిజం అనేది మెరుగుపడుతుంది. అండ్ నెక్స్ట్ మన జీర్ణ వ్యవస్థ హ్యాపీగా హెల్తీగా తయారవుతుంది. అయినా మనకి ఒంట్లో కొన్ని డిసీజెస్ ఉంటాయి. సో డైజెషన్ ఇష్యూస్ ఉన్నా లేదంటే తర్వాత మార్నింగ్ వాష్రూమ్ అంటే మోషన్ సరిగ్గా ఫ్రీగా లేకపోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కూడా మనము బరువు పెరగడానికి కారణమవుతాయి. ఎప్పుడైనా సరే మన మెటబాలిజము మన జీర్ణ వ్యవస్థ బాగా లేకపోతే సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది డైజెషన్ అవ్వదు. సో డైజెషన్ అవ్వకుండా అలాగే స్టోర్ అయి ఉండి అది ఫ్యాట్ కింద మారుతుంది. అప్పుడు మనకేమవుతుంది, మనము వెయిట్ అనేది గెయిన్ అవుతాం. సో ఈ 2 వాటర్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మనకి మొత్తం టోటల్ బాడీలో ఉన్న
ఆ వేస్టేజ్ అంతా ఫ్యాట్ అంతా కరగడానికి చక్కగా పనిచేస్తుంది. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాం కదా, 16 అవర్స్ ఫాస్టింగ్ అయితే కంపల్సరీగా చేస్తున్నాను. సో అది లైఫ్ స్టైల్లో అలవాటు చేసేసుకున్నాను. సో లైఫ్ స్టైల్ మొత్తం నా లైఫ్ మొత్తము ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూషన్గా ఉంటుంది. సో ఏంటంటే సూర్యోదయం స్టార్ట్ అయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు ఒక టైం పెట్టుకుంటాం కదా, 10 o'clockకి నేను టైం ఫిక్స్ చేసుకున్నాను. 10 to 10:30 లోపు బ్రేక్ఫాస్ట్ చేయడం. సో ఈ టైం నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5:30 to 6 o'clock వరకు సో నా రా ఫుడ్ అంటే నేను ఏదైతే తినాలనుకుంటున్నానో ఆ ఫుడ్ అంతా తినేస్తాను. సో ఏదైనా తినేస్తాను అందులో అని ఏదైనా తినేస్తానని హెవీగా ఆయిల్ ఫుడ్ తినడము, జంక్ ఫుడ్ తినడము అండ్ బయట తీసుకొని వచ్చిన ఫుడ్స్ కాకుండా ఇంట్లో చేసిన చక్కగా అన్నం తింటే ఎక్కువగా కూరలు తీసుకుంటూ అన్నం తక్కువగా తీసుకుంటూ ఇలా అన్నీ తింటాను. అండ్ నెక్స్ట్ నా లైఫ్ స్టైల్లో మెయిన్ ఇంపార్టెంట్ వాకింగ్ కంపల్సరీగా మార్నింగ్ ఒక 40 minutes 45 minutes వాకింగ్ పెట్టుకున్నాను. అండ్ ఈవినింగ్ కూడా కంపల్సరీగా ఒక 1/2 hour 45 minutes వాకింగ్ కంపల్సరీగా చేయడం అనేది నా దినచర్యగా పెట్టుకున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 3 months నేను వాకింగే స్టార్ట్ చేశాను. 10 kgs తగ్గాను ఇలాగా ఫాలో అయిపోయి. అండ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఒక టైం కంపల్సరీగా మెయింటైన్ చేసుకుంటాను బ్రేక్ఫాస్ట్కి. సో ఎందుకోసం అంటే బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకుండా ఉండాలి. సో మార్నింగ్ తీసుకునే మనకి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం ద్వారా సో మనకి మంచి హెల్దీ గా తయారవుతాం. సో ఇందులో చాలామంది చెప్తుంటారు సో మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిదని. కానీ ఉన్న దాంట్లో మనకున్న స్తోమతలో మనం ఏ ఫుడ్ తీసుకున్నా సరే మనకి అది హెల్దీగానే ఉంటుంది. ఇంకా ప్రోటీన్ విషయానికి వస్తే ఇక్కడ నేను ఎక్కువ శాతంగా ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటివే తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ దాంతో పల్లి చట్నీ తీసుకుంటాను. పులియబెట్టిన వాటిలో కూడా మంచి యాసిడ్స్ ఉంటాయి, మంచి మనకి హెల్త్కి మంచిగా పనిచేస్తాయి. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా నా లంచ్ విషయానికి వస్తే నేను చక్కగా తినేస్తానండి. ఒక 50 grams రైస్ పెట్టుకొని ఆ రైస్ తోటే ముగించేయడము అనేది ఉండదు. చక్కగా పెరుగు కంపల్సరీగా పెట్టుకుంటాను. మొత్తం అన్నం అంతా తిన్న తర్వాత కంపల్సరీగా పెరుగుతో తినడం ద్వారా మనకి చక్కగా తిన్నది జీర్ణమైపోతుంది. సో అరుగుదల అనేది బాగుంటుంది. సో పెరుగు కంపల్సరీగా తింటాను. అండ్ వెజ్, నాన్ వెజ్ కర్రీస్ ఎక్కువగా తింటాను. రైస్ తక్కువగా తీసుకుంటాను, హెవీగా ఎక్కువగా కూరలు తింటాను. అండ్ ఆయిల్ ఫుడ్ తినాలనిపిస్తే తింటాను, అది ఇంట్లో చేసుకున్న ఫుడ్డే తీసుకుంటాను. బయటి ఫుడ్ అస్సలు బయటలో వేసిన ఆయిల్ ఫుడ్ కానీ, తర్వాత బేకరీ ఐటమ్స్ కానీ, అండ్ నెక్స్ట్ ఇంకా ఏదైనా సరే ఏ ఐటమ్ అయినా సరే ఫాస్ట్ ఫుడ్ అయితేనేంటి, ఏదైనా జంక్ ఫుడ్ కానీ ఏ ఫుడ్ అసలు బయట ఫుడ్ తీసుకోకుండా మెయింటైన్ చేస్తాను. సో ఏదైనా తినాలనిపిస్తే చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినడం. అండ్ నెక్స్ట్ షుగర్ విషయానికి వస్తే మార్నింగ్ కంపల్సరీగా టీ, కాఫీలు అవాయిడ్ చేయడం చాలా మంచిది. డిటాక్స్ వాటర్ తీసుకోవడం చాలా మంచిది. ఒకవేళ తాగాలనిపిస్తే కంపల్సరీగా గ్రీన్ టీ అలవాటు చేసుకోండి. ఒకవేళ మేము గ్రీన్ టీ తాగగలము, మేము కొనుక్కోగలము ఇంకా అనుకునే వాళ్ళు చక్కగా గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకొని తాగితే మంచిది. లేదంటే ఇంకా మేము తాగాలి, కంపల్సరీగా తాగాలి అనుకుంటున్నామంటే బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ. సో పాలు, షుగర్ అవాయిడ్ చేసి తాగడం చాలా మంచిది. సో అలా తాగలేని వాళ్ళు సో స్కిప్ చేసినా మంచిదే. లేదు మేము కొంచెం యాక్టివ్గా లేము, అన్ఈజీగా ఉంది, సో మాకు బద్ధకంగా ఉంటామంటే బ్లాక్ కాఫీ కానీ బ్లాక్ టీ కానీ తాగండి. మంచిగా బ్రెయిన్ రీఫ్రెష్ అవుతుంది, హార్ట్కి కూడా చాలా మంచిది. ఇలా తీసుకుంటూ చక్కగా హ్యాపీగా టిఫిన్ మనకి నచ్చింది తింటూ, సో రైస్ తింటూ, నచ్చిన కూరలు తింటూ, సో ఈవినింగ్ విషయానికి వస్తే ఏదో ఒక ఫ్రూట్ అన్న తీసుకుంటాను. లేదంటే మొలకెత్తిన గింజలు కానీ, లేదంటే నట్స్ ఉంటాయి కదా, శనగలు, పెసర్లు ఏమైనా ఉడకబెట్టుకున్నవి కానీ, లేదంటే ఇలా జ్యూస్ తీసుకున్నా కూడా ఇందులో షుగర్ అనేది ఇంకా వేయకుండా తీసుకుంటాను. సో షుగర్ చాలా చప్పగా ఉంది అనుకుంటే ఒక్క టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని చక్కగా తింటాను, తాగుతాను ఏదో ఒకటి. సో ఏది లేకపోతే మజ్జిగైనా తీసుకుంటాను. లేదు ఇవన్నీ ఏవి లేదనుకుంటే డిటాక్స్ వాటర్ అంటే తులసి వాటర్ కానీ, లేదంటే పుదీనా వాటర్ కానీ, బీట్రూట్ రసం కానీ, సో క్యారెట్ రసం కానీ ఏదో ఒకటి తీసుకున్న తర్వాత ఇలా ఇంకా ఈవినింగ్ విషయానికి వస్తే వాకింగ్ స్టార్ట్ చేసేస్తాను. 6 o'clock వరకు ఇంకా నేను ఏదైతే తినాలనుకుంటున్నానో అది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇలా వాకింగ్ చేసేసుకొని ఇంటి పనులన్నీ చక్క పెట్టేసుకొని మళ్ళీ నైట్ ఒక డిటాక్స్ వాటర్ చక్కగా జీలకర్ర, ఓమ, సోంపు వాటర్ తీసేసుకొని హ్యాపీగా ఇలాగ డేని ప్లాన్ చేసుకుంటే 3 monthsలో 10 kgs తగ్గాను. మీరు కూడా ఇలా సింపుల్గా ప్లాన్ చేసుకోండి, కంపల్సరిగా మీ వెయిట్లో మార్పు అనేది వస్తుంది. ఇంక ఇదండి
సింపుల్గా హ్యాపీగా హెల్దీగా ఉండే నా డైలీ రొటీన్ లైఫ్ అసలు కష్టమే ఉండదు. ఇష్టమైనవన్నీ తింటూ హ్యాపీగా వెయిట్ లాస్ అయ్యాను. మీరు కూడా ఇలాగే చక్కగా ఫాలో అయిపోయి చక్కగా మీరు అనుకున్న వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయండి. మీరు అనుకున్న బరువు తగ్గండి, హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. తప్పకుండా మీ డౌట్స్కి నేనైతే రిప్లై ఇస్తాను. మరిన్ని మంచి వీడియోస్ అయితే పెడతాను. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్లో చెప్పండి. తప్పకుండా వీడియోస్ షేర్ చేస్తాను. మంచి మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక వీడియోతో కలుసుకుందాం.